దేవుని చిత్తం ఉంటే ఆ చిత్తం ఏంటి, ఆ చిత్తాన్ని భూమి మీద ఎలా జరిగించాలి, ఆ చిత్త ప్రకారం ఎలా జీవించాలి అనే ఆలోచనలు మనిషి మైండ్లో పెరుగుతలేదు. మనిషి యొక్క బుర్రలో అలాంటి ఆలోచనలు ఉండలేదు. అన్ని పనికిమాల ఆలోచనలే, పాడైపోయే ఆలోచనలే, లోక సంబంధమైన ఆలోచనలే. నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావంటే దేవుని చిత్తం ఒకటి ఉందని, ఆ దేవుని చిత్త ప్రకారం నువ్వు చేసినప్పుడే నువ్వు దేవుని దగ్గరికి రావాలని, ఆ దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడే నువ్వు దేవుని నమ్ముకోవాలని, ఆ దేవుని చిత్తానికి పరిపూర్ణంగా లోబడినప్పుడే నువ్వు ఆయన ఆరాధించాలన్న సంగతులు ఎంతమందికి తెలుసు? నువ్వు దేవుని చిత్తాన్ని చేయకుండా గంటల గంటలు ప్రార్థన చేస్తే ఎవరికే? నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించకుండా అద్భుతంగా పాటలు పాడితే ఎవరికి కావాలి? నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించకుండా అద్భుతమైన ఆరాధన, ఏ ఆరాధన అండి? నువ్వు అద్భుతమైన ఆరాధన చేస్తే ఎవరికి కావాలి? నీ పాటలు ఎవరికి కావాలి? నీ ఆరాధన ఎవరికి కావాలి? నీ ప్రార్థన ఎవరికి కావాలి? అసలు నువ్వు దేవుని చిత్తాన్ని చేయకుండా ఎవరిని చేస్తారండి? దేవుని చిత్తాన్ని చేయకుండా కూడా అద్భుతంగా పాటలు పాడతారు చాలామంది. దేవుని చిత్తాన్ని జరిగించకుండా కూడా చాలా అద్భుతమైన ఆరాధన చేస్తారు. దేవుని చిత్తాన్ని జరిగించకుండా కూడా చాలామంది గంటల గంటలు ప్రార్థిస్తారు. అసలు వీళ్ళకి అర్థమవన విషయం ఏంటంటే, దేవుని చిత్తాన్ని జరిగించిన తర్వాత నేను ఆత్మతో సత్యముతో అద్భుతమైన ఆరాధన చేసి నా దేవుణ్ణి సంతోషపెట్టాలని ఉండదు. దేవుని చిత్తాన్ని జరిగించిన తర్వాత గంటల గంటలు దివారాత్రులు ప్రార్థించి నా భర్త కోసం, నా భార్య కోసం, నా పిల్లల కోసం, నా బంధువుల కోసం, నా గ్రామ ప్రజల క్షేమం కొరకు కన్నీటితో ప్రార్థిస్తాను అనే ఆలోచన వీళ్ళకు ఉండదు. నువ్వు దేవుని చిత్తాన్ని చేయకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నీ ప్రార్థన పరలోకం చేరదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు దేవుని చిత్తాన్ని చేయకుండా ఎంత అందంగా పాటలు పాడినా దేవుడే మెచ్చుకోడు. అర్థమైందండి?